2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఉన్నత చదువులు చదివితే ఎక్కువ జీతం వస్తుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ చూస్తే మీరే షాక్ అవుతారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ అంటే జీహెచ్ఎంసీ తాజాగా విడుదల చేసిన ఐటీ నియామకాల నోటిఫికేషన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అసలు విషయం ఏంటంటే జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది జీతాల కంటే ఈ ఐటీ ఉద్యోగాలకు నిర్ణయించిన శాలరీలు చాలా తక్కువగా ఉండడమే దీనికి కారణం. జీహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ విధానంలో హార్డ్వేర్ ఇంజనీర్లు, ప్రోగ్రామర్లు, వెబ్ డిజైనర్లు వంటి 25 మంది ఐటీ నిపుణుల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఆ పోస్టుల జీతాలు చూస్తే ఒక హార్డ్వేర్ ఇంజనీర్కు నెలకు కేవలం 28,000 రూపాయలు, 3 ఏళ్ల ఎక్స్పీరియన్స్, పైగా ఎంటెక్ అర్హత ఉన్న సీనియర్ అనలిస్టుకు 37,000 రూపాయలు, ఇక 6 ఏళ్ల అనుభవం ఉన్న వెబ్ డిజైనర్కు కేవలం 42,000 రూపాయలు జీతం మాత్రమే ఇస్తామన్నారు. ఇప్పుడు అసలు ట్విస్ట్లోకి వెళ్దాం. జీహెచ్ఎంసీలో కొత్తగా చేరిన పర్మనెంట్ శానిటేషన్ సిబ్బందికే నెలకు 30,000 నుండి 35,000 రూపాయల వరకు జీతం వస్తుంది. ఇక సీనియర్ శానిటేషన్ ఉద్యోగులకైతే ఏకంగా 50,000 నుండి 80,000 రూపాయల వరకు అందుతోంది. ఇక రెక్కల కష్టం చేసే శానిటేషన్ సిబ్బందికి ఆ మాత్రం జీతం ఉండడం మంచిదే. కానీ లక్షలు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చదివి టెక్నికల్ స్కిల్స్ ఉన్న ఐటీ నిపుణులకు ఇంత తక్కువ వేతనాలు ఇవ్వడం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.